హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ వన్స్ అగైన్ విత్ వన్ అనదర్ వీడియో. అదేంటి అంటే ఉగాది స్పెషల్. ఉగాది అనే కాదు, మనకు తెలంగాణలో రెగ్యులర్గా ఫెస్టివల్స్కి చేసే ఒక రెసిపీ అండి. అదేంటి అంటే బొబ్బట్లు, బచ్చాలు, పోలేలు, చాలా పేర్లతో పిలుస్తారు కదా తెలంగాణలో. సో ఇవి అసలు వంటే రాని వాళ్ళు, చిన్న పిల్లలు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీగా చేసేయచ్చు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ మైదాపిండి తీసుకున్నాను నేను. సో ఆ మైదాపిండిని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నట్టు. సో అదే మీకు అక్కడ నేను చూపిస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. చాలామంది పసుపు వేయరు, కానీ నేను పసుపు ఎందుకు వేస్తున్నానంటే భక్షాలు మంచిగా ఎల్లో కలర్లో కనిపిస్తాయని చెప్పేసి కాల్చుకున్నాక కొంచెం పసుపు వేసుకున్నాను. అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్. ఎందుకంటే 1 గ్లాస్ ఆఫ్ మైదా పిండి మాత్రమే తీసుకున్నాను కాబట్టి. చాలామంది గోధుమ పిండితో కూడా చేస్తున్నారు, అది మన ఇష్టము. సో మేమైతే బేసిక్గా మైదా పిండితో చేస్తాం కాబట్టి మైదా పిండి తీసుకున్నాము. సో ఆ మైదా పిండి కూడా ఒకటేసారి వాటర్ పోసి గట్టిగా కలుపుకోకూడదు. కొంచెం వాటర్ పోసుకొని అట్లా చేతులకు అతకకుండా ఉండేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ కలిపే ప్రాసెస్ అంతా 4 to 5 minutes పడుతుంది. మంచిగా మనము ఆ చేతులకు అలా అంటకుండా కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. మనం కలపడంలోనే పిండి అనేది ముద్ద ఎలా వస్తుంది అనేది ఉంటుంది అన్నట్టు. సో కలుపుకోవడం మంచిగా కలుపుకోవాలి. పూరి పిండిలాగా, చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు. ఇది కొంచెం ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు అసలు ఏ బాధ, ఇబ్బంది పెట్టకుండా మంచిగా వస్తాయి భక్షాలు. సో మీరు అలా నొక్కి చూసుకోండి. మనం హ్యాండ్కి మనకి అంటట్లేదు, మన ఫింగర్స్కి. అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి, కొంచెం వాటర్ పోస్తూ. సో నేను ఇక్కడ కొంచెం ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ కూడా పోసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఫైనల్గా. సో అదే నేను మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ పోసి అలా నార్మల్గా ప్రెస్ చేస్తూ మంచిగా ఈవెన్గా అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్ అన్నట్టు. మనం ఎలా లాగినా భక్ష్యం అనేది షేప్లోనే వస్తుంది. మనం ఎలా మనకి ఈ మైదా పిండితో కలుపుకున్నప్పుడు కొంచెం పిండితో ఎక్కువ భక్ష్యాలు అయిపోతాయి అన్నట్టు. సో కలిపే విధానంలోనే ఉంటుందండి. కొంతమంది భక్ష్యాలు గట్టిగా అవుతున్నాయి, ఒక 2 days తర్వాత అవి ఎండిపోయినట్టు అవుతున్నాయి, అంచులు గట్టిగా వస్తున్నాయి, అలాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలామందిని చూశాను. సో మనకి మెత్తగా, మృదువుగా, సాఫ్ట్గా 2 days అయినా కానీ అవి గట్టిగా అవ్వకుండా ఉండాలంటే మనం పిండి కలుపుకోవడంలో వాటిలో వేసి కలిపే ప్రాసెస్లోనే ఉంటుందండి. సో ఇది టిప్స్ ఫాలో అయ్యి కొంచెంగా కలుపుతూ ఆయిల్ వేసుకుంటూ అలా అంటకుండా, ఫింగర్స్కి వేళ్ళకి అంటకుండా మనము అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో పిండి ఎలా అంటే అట్లీస్ట్ ఒక 2 hours or 3 hours పిండిని నాననివ్వాలి. అది కూడా కొంచెం ఆయిల్ తేలేటట్టు ఆయిల్ ఆ పిండి మీద పోసి నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా నేను మొత్తం కలుపుకున్నాక ఒక చిన్న గిన్నెలో తీసుకొని ఆ పిండి ముద్దంతా వేసి ఆయిల్ దాని మీద అలా మునిగేలాగా పెట్టి ఒక 2 to 3 hours నానబెట్టాను. అంటే అలా పక్కకు పెట్టాను అన్నట్టు. సో దట్ పిండి మంచిగా అవుతుంది మనకి. అంతలోపు మనము భక్ష్యం లోపల పెట్టే స్టఫింగ్ ప్రాసెస్ అంతా చూసేద్దాము. నేను ఇక్కడ 1 glass ఆఫ్ మైదా పిండికి 1 glass ఆఫ్ శనగపప్పు తీసుకొని నానబెట్టుకుంటున్నాను సేమ్ గ్లాస్తో. సో ఈ శనగపప్పు నేను ఒక 30 minutes నానబెట్టి ఆ తర్వాత నేను వాష్ చేసి వాటర్ అంతా తీసేసి మళ్ళీ కుక్కర్లో ఫ్రెష్ వాటర్తో పోసి ఉడకబెట్టాను. సో మనకి పప్పు అనేది 3 to 4 విజిల్స్ రావాలి. సో దట్ ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చాక మనం పప్పు అనేది అలా మన చేయితో చూసుకుంటే అలా మెత్తగా ఉండాలి. అండ్ సేమ్ గ్లాస్ ఆఫ్ బెల్లం కూడా తీసుకుంటున్నాను. సో ఈ బెల్లం కూడా సేమ్ 1:1 అంటే తీపి మంచిగా అంటే 1:1 అనేది ఇంకా ఈక్వల్, ఇంకా దానికి తేడా ఏం లేదు. కొంతమంది తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఈక్వల్గా వేసుకున్నాను. అండ్ ఆల్సో మనము మంచి ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా మనం కలుపుకోవాలి. వాటర్ అసలు లేకుండా పప్పుని మనం వడగట్టుకొని మిక్సీ పట్టుకోవాలన్నట్టు. సో మనము ఇదంతా, ఈ స్టఫ్నంతా మనము
ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి మనము ఇది కలుపుకుంటూ ఉండాలి. ఇది ఎలా అంటే మనము వాటర్ అంతా మనకుండే టెక్స్చర్ అంతా మనకు ముద్దలా వచ్చేంత వరకు మనము ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ వేపుకున్నట్టు కలిపేసేయాలి. అలా దూరం కొంచెం వెడల్పు గిన్నెలో మనము వేయించుకోవాలి ఈ ప్రాసెస్ని. సో దట్ ఆ స్టఫింగ్ అనేది మనం అలా నేను అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు పెట్టుకుంటే మంచిగా ఆరుతుంది మనకి. సో మంచిగా నెయ్యి కూడా దాంట్లో వేసి దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా వేసాను. సో అలా మనకి కన్సిస్టెన్సీ అలా వచ్చేంత వరకు అది మనం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. ఆ 15 మినిట్స్ తర్వాత మనం ఇలా ముద్దల్లా చుట్టుకోవాలి. సో దట్ మన హ్యాండ్స్కి అంటకుండా అలా నీట్గా వస్తుంది అన్నట్టు పప్పు. అండ్ మనం ఇంతకుముందుకు ఆల్రెడీ నానబెట్టుకున్న పిండి తీసుకోవాలి, కొంచెం కొంచెం తీసుకొని అలా ముద్దలా అలా ప్రెస్ చేస్తూ మనకి ఇప్పుడు మనం 2 అవర్స్ తర్వాత నానింది కదా అది పిండి. సో దట్ ఇప్పుడు మనకి ఆ పిండిని ఎలా అంటే అలా మంచి ఎలాస్టిసిటీ అనే టెక్స్చర్తో ఉంటుంది అన్నట్టు ఆ పిండి. సో దట్ మనం అలా చేతులతో అనుకొని వేళ్ళతో మన 3 ఫింగర్స్ యూజ్ చేసి అలా అనుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టి మనం చుట్టుకోవాలన్నట్టు రౌండ్గా. సో కొంచెం పిండి తీసుకుంటే సరిపోతుంది భక్ష్యంకి. సో దట్ పల్చగా మంచిగా ఆ పప్పు ఆ బెల్లం అంతా కలిసి మనకి మంచిగా వస్తుంది అన్నట్టు. సో కొంచెం అలా అనుకొని అలా వేళ్ళతో కొంచెం అలా అనుకొని ఆ కవర్ అలా ఫోల్డ్ చేసి మనము నార్మల్గా డైరెక్ట్గా అనొచ్చు. చాలా ఈజీ, ఎందుకంటే నేను చెప్పాను కదా పిండి కలపడం అండ్ పిండి మనకి అలా ఉంటే ఎటంటే అటు ఏ షేప్లో అంటే ఆ షేప్లో మంచిగా అవుతుంది భక్ష్యము. సో నేను కొంచెం పల్చగా చేసుకుంటున్నాను, కొంచెం పెద్దగా అనుకొని. సో అదే మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సేమ్ అలానే మీరు పిండి కరెక్ట్గా కలుపుకొని కరెక్ట్ ప్రాసెస్లో నానబెట్టారంటే మీకు భక్ష్యం అస్సలు చెడిపోదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పల్చగా అలా అనుకొని కవర్తో అంతలోపు మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి రాసి ఆ ప్యాన్ వేడయ్యాక మనం ఈ చేసిన భక్ష్యం దాని మీద వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవడమే. చాలా ఈజీ. కొంచెం భక్ష్యాలు కాలడానికి టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. మనం కొంచెం ఓపిక్గా చేసుకుంటే కొంచెం పిండితో చాలా భక్ష్యాలు అవుతాయి. సో ఆ గ్లాస్ పిండితో నేను చేసుకున్నాను అట్లీస్ట్ 1 గ్లాస్ పిండికి మనకి 30-35 వరకు భక్ష్యాలు అవుతాయి పల్చగా చేసుకుంటే. అలా 2 సైడ్స్ గీ రాసుకొని మనం కాల్చుకోవాలి. అంతేనండి ప్రాసెస్. సో మనం 2 సైడ్స్ అలా కాల్చుకుంటే ఫైన్గా అది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా మెత్తగా మృదువుగా సాఫ్ట్గా మనం ఏంటంటే అటు వంచేలాగా మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎక్స్ట్రా గీ రాసి కాల్చాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది ఉగాదికి భక్షాలు చేసి చూపించమన్నారు, కానీ టైం కుదరలేదండి. సారీ ఫర్ దట్. ట్రై చేసి ఉగాది కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు, చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి ట్రై చేసి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.